సార్ అది ఇండియన్ సినిమా అంటే ఒక రేంజ్ వెళ్ళింది. ఇప్పుడు టాలీవుడ్ నుండి బాలీవుడ్, హాలీవుడ్ నుండి కోలీవుడ్ అన్ని లాంగ్వేజ్లో ఒక తెలుగు సినిమా సత్తా ప్రపంచానికి వెళ్ళిపోయింది. ప్రపంచంలో మనది మన సినిమా అని వాళ్ళు ఆదరిస్తున్నారు. మన సినిమాని, మన డ్యాన్స్ కానీ, మన మూవీస్, మన కంటెంట్ కానీ ఏదైతే ఉందో అక్కడ వాళ్ళకి బాగా నచ్చింది. ఒక ఇండియన్ సినిమా ఇలా ఉంటుంది, ఇలా చూడొచ్చు. ఫ్యామిలీతో పాటు వెళ్ళి ఒక గ్రాఫిక్స్ లేకుండా, ఇప్పుడు డైనోసార్ తీసుకోండి అంతా గ్రాఫిక్సే. ఇక వేరేది జురాసిక్ పార్క్ తీసుకోండి, వేరే సినిమా తీసుకోండి అంతా గ్రాఫిక్సే. కథ ఉండదు, కథనం ఉండదు. ఒక తెలుగు సినిమా అయితే, ఒక ఇండియన్ సినిమా, ఒక దురంధర్ తీసుకోండి, దురంధర్ 2 తీసుకోండి, ఒక కథని మనం ప్రేక్షకుల మధ్యలోకి మనం ఎలా వెళ్తున్నాం అనేది ఆడియన్స్ పోల్లో పట్టుకొని మన డైరెక్టర్స్, మన రైటర్స్ మన తెలుగు సినిమా కీర్తిని, మన ఇండియన్ సినిమాని ఎక్కడికో తీసుకెళ్తున్నారు. వాళ్ళందరికీ పాదాభివందనాలు. మన తెలుగు సినిమా డైరెక్టర్లకి, మన రాజమౌళి గారు అయితేనేమి, సుకుమార్ గారు అయితేనేమి, ఇప్పుడు రీసెంట్గా మన బుచ్చిబాబు గారు కానీ, మన దురంధర్ డైరెక్టర్ గారు పేరు ఆదిత్య గారు కానీ, వాళ్ళందరికీ నా పాదాభివందనాలు. ఎందుకంటే మన సినిమాని, మన ఇండియన్ సినిమాని ప్రపంచవ్యాప్తంగా మీరు ఏదైనా చూడండి, ఏ రీల్స్ అయినా చూడండి, ఏదైనా చూడండి, ఒక సాంగ్ మన ఇండియాలో ఒక సాంగ్ మనకు రిలీజ్ అయిందంటే ఆ సాంగ్ను వాళ్ళు చేస్తున్నారు. అంటే మన డ్యాన్స్ కానీ, మన కథనం కానీ, మన కట్టుబొట్టు కానీ, మన ఆచారాలు కానీ వాళ్ళు ఆస్వాదిస్తున్నారు. అందులో ఆశ్చర్యం ఉంది. మనం ఇన్నాళ్ళు కష్టపడి, ఇన్ని సంవత్సరాలు కష్టపడి మన సినిమాని అంత గొప్పగా వెళ్ళినందుకు ప్రపంచవ్యాప్తంగా మన హీరోస్ అందరికీ, రామ్ చరణ్ గారు కానీ, అల్లు అర్జున్ గారు కానీ అందరికీ హార్దీ వెల్కమ్ అండి. ఇది మనం చాలా గొప్పగా చెప్పుకోవాలి. మన తెలుగు సినిమా ఒక అమెరికాలో మనం ఓపెన్ చేస్తే $1,00,000, 3 గంటల్లో $1,00,000. అది చాలా అద్భుతం. అది ముందు వచ్చే డైరెక్టర్లకి, వచ్చే రైటర్లకి మనకి చాలా ఇంకా మనం బెటర్మెంట్ సినిమా చేయాలి, ఇంకా మంచి సినిమా చేయాలి, మన తెలుగు సినిమా అక్కడ రెపరెప ఆడాలి, ప్రతి ప్రేక్షకుడు వచ్చి చూడాలని మన డైరెక్టర్లు ఎంత కష్టపడుతున్నారో వాళ్ళందరికీ జై హింద్, జై హింద్, జై హింద్.